Hi friends, welcome back to the Tech Innovators Network channel. So this video ఏంటంటే అబౌట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెషర్స్ ఉన్నారు, ఎవరైతే ఇప్పుడే కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకునే ముందు అబౌట్ బేసిక్ ఐడియాలజీ ఉండాలి. అబౌట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అండ్ హౌ ఇట్ విల్ వర్క్స్ ఇన్ ద కంప్యూటర్. సో ఫంక్షనాలిటీస్ అండ్ మెకానిజం ఎలా జరుగుతున్నాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతాయి కంప్యూటర్లో. సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్ యొక్క బేసిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు ఒక బిగినర్ అయితే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిన నెసెసిటీ కంపల్సరీ ఉంది. ఎందుకంటే వితౌట్ నోయింగ్ దిస్ యూ విల్ లెర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యూ డెఫినెట్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బిగినర్స్ లేదా కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కోడింగ్ అంటే భయం ఉంది, అసలు కోడింగ్ అంటే అసలు బ్రీఫ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమాజినేషన్ కూడా నా మైండ్లో లేదన్న వాళ్ళకి ఖచ్చితంగా వీడియో హెల్ప్ అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ ఎవరైతే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారో అబౌట్ కోడింగ్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉందో, సో వాళ్ళకి ఒకసారి మనకి వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఓకే స్టూడెంట్స్, లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. సో మీరు చాలామంది ఏమనుకుంటున్నారు, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ అంటే రెండు కూడా సిమిలర్ వర్డ్సే కదా, సో రెండు కూడా ఈక్వల్ అనుకుంటాను, అంటే సేమ్ అనుకుంటాను. బట్ దేర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ మీనింగ్. సో ఓకేనా, సో ఓకే ఆ డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్లెస్ వీ విల్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ లైఫ్ యాక్టివిటీస్లో చూసుకున్నట్లయితే మనం ఒక సాఫ్ట్వేర్ రోల్ని చూస్ చేసుకుందాం. సో సాఫ్ట్వేర్ రోల్ని చూస్ చేసుకుంటే, సో అలాగే మనం ఒక కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే మొబైల్ చూద్దాం. సో మనం యూజ్ చేసే మొబైల్లో నువ్వు ఒక వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, లేదు నాకు గేమ్ డెవలప్మెంట్ ఐడియా ఉంది. సో ఇదే కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్రాస్ ద వరల్డ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, సో మనం ఏం డిజిటల్ సైడ్ వస్తే మనకు బాగా గుర్తొచ్చే వర్డ్ ఏంటి, ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్? సో బేసిక్ ఐడియా కూడా లేకుండా నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నా సరే, అన్లెస్ దేర్ ఈజ్ నో యూజ్. ఓకే, సో ఏంటంటే ప్రోగ్రామింగ్ మీన్స్, సో ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు గివ్ కంప్యూటర్ టు పెర్ఫార్మ్ వేరియస్ టాస్క్స్. సో దట్స్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఇన్ యువర్ మైండ్. సో మనం ఏదైతే ఇప్పుడు కంప్యూటర్కి నువ్వు ఒక స్పెసిఫిక్ టాస్క్ అసైన్ చేసావు, సో ఆ టాస్క్కి అసైన్ చేయాలి, లేదు నువ్వు ఒక గేమ్ డెవలప్మెంట్ లేదా ఒక యాప్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో యాప్ డెవలప్మెంట్ చేయాలంటే కంప్యూటర్కి చెప్పాలిగా, కోడ్ రాయాలిగా. సో ఎలా అయితే ఆ యాప్కి ఏ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, సో ఏ ఫంక్షనాలిటీస్ ఎలా కోడ్ రాస్తే ఆ యాప్ వర్క్ అవుతుంది, సో అనేది ఒక విజువలైజ్ బ్లూ ప్రింట్ అనేది నీ మైండ్లో ఉండాలి. ఓకేనా, సో ఆ బ్లూ ప్రింట్నే మనం కోడింగ్ అంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, ఖచ్చితంగా బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. వేరాజ్ స్ట్రక్చర్ అండ్ ప్లానింగ్ నీడ్ ఎంత ఉందో, సో వేరాజ్ యూ క్యాన్ రైట్ ఎనీ కోడ్ ఇన్ ద ఎనీ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ అన్లెస్ యూ విల్ బి నోయింగ్ వితౌట్ బ్లూ ప్రింట్, సో నథింగ్ బట్ ప్రోగ్రామింగ్. సో యూ కాంట్ డూ ఎనీథింగ్. సో ఓకేనా, మనం కోడ్ రాసే ముందు మన మైండ్లో అసలు ఏం పెర్ఫామ్ చేస్తున్నాం, ఏ టాస్క్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం, సో ఏ కోడ్ ఎలా రాస్తే వర్క్ అవుతుంది అనే బ్లూ ప్రింట్, విజువలైజేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ అనేది సో నీ మైండ్లో ఉండాలి. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ అబౌట్ ప్రోగ్రామింగ్. అర్థమైంది అనుకుంటా. సో వేరాజ్ వైల్ కమింగ్ టు ద కోడింగ్, సో ఏదైతే బ్లూ ప్రింట్ నీ మైండ్లో ఉందో, సో ఈ ఫంక్షనాలిటీస్, సో ఈ మెకానిజంలో కోడ్ రాస్తే ఏ యాప్ వర్క్ అవుతుంది సో అనుకున్నారో, సో దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ బ్లూ ప్రింట్ టు రైట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, C++ or Java. సో గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ టు పెర్ఫార్మ్ వేరియస్ టాస్క్స్. సో దిస్ మీన్స్ ఏంటంటే ఏదైతే బ్లూ ప్రింట్ మనం విజువలైజ్ చేసామో, సో ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఇంప్లిమెంట్ చేసి, సో నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా చూజ్ చేసుకోవచ్చు, either Java, either Python or C++. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద వర్క్ పర్పస్, సో వీ కెన్ మేనేజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, సో ఆ సెట్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ కోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈజ్ అబౌట్ కోడింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ difference between programming and coding. So I hope that you will be very clear about what is programming and what is coding. సో ఓకేనా, సో ఇంకా రియల్ టైమ్ అప్లికేషన్స్ మీకు ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియల్ టైమ్ స్పోకెన్ లాంగ్వేజెస్ చూజ్ చేసుకుందాం. ఇది తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, అలాగే తమిళ్, నేపాల్, ఇలా వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు, తెలుగు ఒకటి ఉంటే సరిపోతుందిగా, ఇంగ్లీష్ ఒకటి ఉంటే సరిపోతుందిగా,
అనుకోవచ్చు. సో బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్లేస్, బేస్డ్ ఆన్ ద రీజన్, బేస్డ్ ఆన్ ద కంట్రీ ఎలా అయితే పీపుల్ టు పీపుల్ స్పోకెన్ లాంగ్వేజెస్ చేంజ్ అవుతున్నాయో, సో యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్కి వచ్చేసరికి కూడా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద వర్క్ పర్పస్, ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా యూసేజ్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్కి పైథాన్ యూజ్ అవుతుంది, కొన్ని అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే జావా యూజ్ అవుతుంది. సో వేరేజ్ మనం ప్లేస్ టు ప్లేస్ మారినప్పుడు, పర్సన్ టు పర్సన్ మారినప్పుడు ఎలా అయితే లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయో, సో కంప్యూటర్కి వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ నువ్వు పెర్ఫామ్ చేసే టాస్క్ బట్టి సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంతా బాగానే ఉంది. రియల్ టైమ్ స్పోకెన్ లాంగ్వేజెస్ చూజ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏంటి, యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ ఏంటి, ఓకేనా? లేదు ఒక లాంగ్వేజ్, బేసిక్ వర్డ్ లాంగ్వేజ్ తీసుకుందాం. సో లాంగ్వేజ్ యొక్క వర్డ్ యూజ్ ఏంటి, ఏదైతే ఇప్పుడు మనం నా ఎదురుకు ఒక పర్సన్ ఉన్నాడు, నేను ఒక పర్సన్, సో నా మెసేజ్ ఆ పర్సన్కి కన్వే చేయాలంటే ఏంటి, బై స్పీకింగ్. సో ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మెసేజ్ కన్వే చేయడానికి బిట్వీన్ పర్సన్స్ స్పోకెన్ లాంగ్వేజ్ ఎలా అయితే వాడుతున్నామో, సో వేరేజ్ కంప్యూటర్ అనేది ఒక మెషిన్. సో కంప్యూటర్తో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, కంప్యూటర్కి నీ మెసేజ్ కన్వే చేయాలి. అలాంటప్పుడు మనకి యూజ్ అయ్యేది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజెస్ బదులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఎలా అయితే ప్లేస్ టు ప్లేస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలా వాడుతున్నామో, సో వర్క్ టైప్ బట్టి, రిక్వైర్మెంట్ టైప్ బట్టి, మనం చేసే టాస్క్ బట్టి జావా, పైథాన్, C++ అనే మారుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఓకేనా? సో వేరేజ్ ఇదంతా బాగానే తెలుసుకున్నా. సో ప్రోగ్రామింగ్ అంటే అర్థమైంది, కోడింగ్ అంటే అర్థమైంది, సో ఇవన్నీ అర్థమయ్యేగా. సో ఇప్పుడు మన కంప్యూటర్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ వచ్చా, సో మనం రాసేది హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. పైథాన్, జావా ఇవన్నీ కోడ్స్ అన్నీ కూడా సపోజ్ పైథాన్లో ప్రింట్ హలో వరల్డ్ ఇచ్చాం. సో ఇది అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. సో మనం హై లెవెల్ లాంగ్వేజ్ ఇస్తున్నా కంప్యూటర్కి అర్థమవుద్దా? సో మనం మాట్లాడుకునే భాష కదా ఇంగ్లీషు, మరి కంప్యూటర్కి తెలిసిన, బట్ కంప్యూటర్కి తెలిసింది ఏంటి తెలుసా, లాంగ్వేజ్. మనకి ఇవన్నీ తెలుసు, బట్ కంప్యూటర్కి అర్థమైన లాంగ్వేజ్ ఓన్లీ బైనరీ డిజిట్స్ కూడా అబ్బా, జీరోస్ అండ్ వన్స్ తప్ప కంప్యూటర్కి ఏం అర్థం కాదు. నువ్వేమి ఇచ్చినా సరే జీరోస్, కంప్యూటర్కి జీరోస్ అండ్ వన్స్ తప్ప అసలు ఏమీ అర్థం కాదు. సో జీరోస్, వన్స్ తప్ప ఏమీ అర్థం కానప్పుడు మన కంప్యూటర్లో ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తే మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ కన్సోల్లో. సో దిస్ ఈజ్ వాట్ ఆల్. సో అలా పాసిబుల్ అవుతుంది. సో బేసిక్ తీసుకున్నట్లయితే కంప్యూటర్కి ఇప్పుడు ఏదైతే మన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రింట్ హలో వరల్డ్ ఇచ్చామో, సో దానికి ఒక లాజిక్ ఉందన్నమాట. సో మన లాజిక్ గేట్స్ చదువుకునే ఉంటాం, ఎండ్ గేట్, ఆర్ గేట్, నండ్ గేట్ ఇవన్నీ కూడా. సో గేట్స్లో మీరు చూసుంటారు, దేర్ వాజ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ కదా. సో అదే లాజిక్ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్యూటర్ సిస్టంలో కూడా ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో అప్లికేబుల్ అవుతుంది, ఓకేనా? సో మీకు చెప్పాలంటే సింపుల్గా ఏంటంటే, సో కంప్యూటర్కి ఇప్పుడు ఏదైతే మన హై లెవెల్ లాంగ్వేజ్ ఉందో, సో కంప్యూటర్లో ఒక అసెంబ్లర్ అని ఉంటుందన్నమాట. సో అసెంబ్లర్ ఏం చేస్తుంది, అసెంబ్లర్ అండ్ కంపైలర్, ఇంటర్ప్రిటర్స్ అనే మెకానిజమ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయి, మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయిగా, సో హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా లోవర్ లెవెల్ లాంగ్వేజెస్, ఐ మీన్స్ బైట్ కోడ్ కన్వర్షన్ ఆర్ మెకానిజం కోడ్ కన్వర్షన్, మెకానిక్ కోడ్లుగా మారుస్తుంది అనమాట. ఎలా, జీరోస్ అండ్ వన్స్గా. ఎందుకు, కంప్యూటర్ కోడ్లు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, మనం ఏమి ఇచ్చినా సరే కంప్యూటర్కి తెలిసింది ఓన్లీ జీరోస్ అండ్ వన్సే. సో ఫర్ ఎగ్జాంపుల్ యాస్కీ కోడ్ అనే ఉంటుంది అనమాట, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇంటర్నేషనల్ ఇంటర్చేంజ్. సో దిస్ కోడ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఆల్ఫాబెట్కి, ఎవ్రీ క్యారెక్టర్కి, మన కీబోర్డ్లో చూసే ప్రతి వర్డ్ కూడా ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆర్ డిజైన్ చేసి ఉంటుంది, ప్రీడిఫైన్ చేసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ తీసుకుందాం. సో నువ్వు క్యాపిటల్ ఏ ప్రెస్ చేసావు కంప్యూటర్లో అంటే, సో క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ 75 అనమాట. సో ఈ 75 ఏంటి, యాస్కీ వాల్యూ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కీబోర్డు మనకి అర్థం కావడానికి ఏబీసీలు, క్యారెక్టర్స్ మనకు అర్థం అవ్వాలి. సో కంప్యూటర్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్థం అవ్వాలంటే జీరోస్ అండ్ వన్స్ కాబట్టి, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ డెప్త్ కంప్యూటర్కి వెళ్ళే ముందు, సో కంప్యూటర్ ఏం చేసుకుంటుంది, ఏ అనే వాల్యూ యొక్క వర్డ్ నేను ఎంత వాల్యూ చెప్పా, 75 యాస్కీ వాల్యూ. సో ఆ 75 అనేది ఎలా కన్వర్ట్ చేస్తుంది, కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ 75 నువ్వు వెన్ ఎవర్ యూ ప్రెస్ ఏ ఇన్ ద కీబోర్డ్, ఇట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ ద 75 ఇంటూ బైనరీ కోడ్, జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా? సో ఎవ్రీ కీబోర్డ్, ఎవ్రీ ఆల్ఫాబెట్, ఎవ్రీ నెంబర్, ఎవ్రీ క్యారెక్టర్ యూ కెన్ చూస్ ఇన్ ద కీబోర్డ్, సో దట్ విల్ బి కన్వర్టెడ్ బై కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓన్లీ బైనరీ కోడ్.
సో దట్ ఈస్ కంప్యూటర్స్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఆర్ లోవర్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. సో ఓకే, కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ కన్వర్ట్ చేసుకుంటుంది కదా, బట్ మళ్ళీ మనకు అవుట్పుట్ ప్రింట్ హలో వరల్డ్ ఇస్తే ప్రింట్ హలో వరల్డ్ ఇన్పుట్ ఇచ్చాం, అవుట్పుట్లో మళ్ళీ మనకి హలో వరల్డ్ కనిపిస్తుంది. ఎలా కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే కదా తెలుసు అన్నావు, మళ్ళీ హలో వరల్డ్ ఎలా వస్తుంది అనుకుంటారు. సో యాజ్ వెల్ యాజ్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ ఏం చేసుకుంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్ట్స్ ద హ్యూమన్ టెక్స్ట్ ఇంటూ మెషిన్ కోడ్ అండ్ ఆఫ్టర్ ఏదైతే కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసిందో మనం ఇచ్చే ఇన్పుట్ని, సో మళ్ళీ కంపైలర్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ ఇన్పుట్ని మళ్ళీ అవుట్పుట్ జనరేట్ చేయాలంటే జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అయింది, మళ్ళీ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్లో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్గా ప్రింట్ అవుతుంది అనమాట మెసేజ్ ఆర్ అవుట్పుట్. సో రియల్ టైమ్ అప్లికేషన్ మళ్ళీ చూస్ చేసుకున్నట్లయితే ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఇంటర్ప్రిటర్ కంపైలర్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో చైనా ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనుకుందాం. సో చైనా వెళ్తాను, సో బట్ వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, చైనీస్. బట్ నాకు తెలుగు ఇంగ్లీష్ వచ్చు, నాకు చైనీస్ రాజు. హౌ కెన్ ఐ సఫర్ దేర్? సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి, హౌ కెన్ ఐ ఓవర్కమ్ అబౌట్ దీస్ లాంగ్వేజ్. సో నాకు చైనీస్ లాంగ్వేజ్ రాదుగా, బట్ నేను ఎలా అక్కడ సర్వైవ్ అవ్వాలనుకుంటే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు తెలుగు వచ్చు, అవతల చైనీస్ పర్సన్కి ఓన్లీ చైనా వచ్చు, బట్ నా మెసేజ్ అనేది అతనికి కన్వే చేయాలి. సో అలాంటప్పుడు నేను ఏం వాడతా, ట్రాన్స్లేటర్. ఓకేనా, ట్రాన్స్లేటర్ అనే డివైస్ వాడతా. సో ఈ ట్రాన్స్లేటర్ అనే డివైస్ ఏం చేస్తుంది, నేను ఏదైతే తెలుగు మాట్లాడుతున్నానో సో అతనికి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ చైనీస్ పర్సన్ ఉన్నారో సో ఆ చైనీస్ పర్సన్కి చైనీస్లో కన్వర్ట్ అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ ఏదైతే చైనీస్ అతను మాట్లాడుతున్నాడో సో ఆ చైనీస్ లాంగ్వేజ్ అనేది మళ్ళీ నాకు తెలుగులో లాంగ్వేజ్ అయి నాకు అర్థమవుతుంది. సో బై ద బ్రిడ్జ్ యాక్ట్ బిట్వీన్ అవర్ జెల్స్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేటర్. సో యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎలా అయితే ఉన్నాయో సో అవి కూడా మ్యాన్ టు హ్యూమన్ టు కంప్యూటర్ ఒక బ్రిడ్జ్ ట్రాన్స్లేటర్స్ లాగా వర్క్ అవుతాయి. సో బై కన్వేయింగ్ అవర్ మెసేజెస్ విత్ ఇంటరాక్టింగ్ విత్ ద కంప్యూటర్ టు జనరేట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ computer and programming languages. So okay students, I hope that you will be very clear about it, what is programming and conversion of codes and what is higher languages and lower languages. So don't worry, by the next video I will update fully details about హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, లోవర్ లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా నెక్స్ట్ వీడియో నేను చేస్తున్నా. సో నీకు ఈ వీడియో చూడగానే అబౌట్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ బేసిక్ ఐడియాలజీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో ఎవరైతే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారో సో దిస్ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో అబౌట్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అమేజింగ్ కంటెంట్.